హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీ సంవత్సరం కదా. సో పై అప్లికేషన్లో మనం కేవైసీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత దాని కిందనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, బికమ్ వాలిడేటర్ అని. సో ఈ ఆప్షన్ ఎవరికి బాగా బెనిఫిట్ అంటే, సో ఎవరి కింద అయితే ఎక్కువ మెంబర్స్ అయితే ఉంటారు కదా. సో 100 మంది, 50 మంది, 400 మంది, 500 మంది, సో ఎక్కువ మంది మీ రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక, సో వాళ్ళ ద్వారా వచ్చే బూస్టింగ్ రేటు అండ్ అలాగే కొన్ని రివార్డ్స్ పాయింట్స్ అనేవి సో ఇక్కడ షో అయితే అవుతుంది. సో ఈ బికమ్ వాలిడేటర్ అనేది ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే, సో మీ కింద ఎక్కువ మెంబర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకు మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్గా మీరు కేవైసీ చేయడానికి మీకు వస్తుందా రాదా అనేది ఈ ఎగ్జామినేషన్ అనమాట. బికమ్ వాలిడేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, సో కేవైసీకి డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సో కొన్ని కేవైసీకి సంబంధించి గైడ్లైన్స్ అయితే ఉంటాయి. సో అది మొత్తం మీరు పాస్ అయిన తర్వాత సో సక్సెస్ఫుల్గా వాలిడేటర్ అయితే అవుతారు. సో వాలిడేటర్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఇక్కడ వాలిడేటర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మీకు. సో మీ కింద ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తం టోటల్ మెంబర్స్ ఇక్కడ కనిపిస్తారు. అలాగే ఎంతమందికి మీరు కేవైసీ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే చేశారో ఆ మెంబర్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరి కింద అయితే ఎక్కువ మెంబర్స్ అయితే ఉంటారో సో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి. సో అదర్వైజ్ మీ కింద ఎవరు లేరు అంటే కనుక ఇది చేయాల్సిన పని లేదు. మా దగ్గర ఎక్కువ మంది అయితే ఉన్నారు అంటే కనుక మీరు వాలిడేటర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అయితే అవ్వండి. సో కొంతమందిగా ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను ఈ బికమ్ వాలిడేటర్కి ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి అనేది. సో మీకు స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూసి మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది చేయొచ్చు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే సేల్ చేసేవాళ్ళు, బై చేసేవాళ్ళు సో చాలా మంది అయితే వస్తున్నారు. ఎక్కువ శాతం సేలర్స్ అయితే వస్తున్నారు, బయర్స్ చాలా తక్కువ అయితే వస్తున్నారు అనమాట. సో సేలర్స్ ఎక్కువ వస్తున్నారు, కాకపోతే ఇక్కడ ప్రైస్ అనేది హై చెప్తున్నారు. సో బయర్స్ వచ్చేసి ప్రైస్ అనేది తక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ డీలింగ్ అనేది చాలా తక్కువ అయితే జరుగుతుంది. సో 4 days బ్యాక్, 1 week బ్యాక్ చాలా హైలో అయితే వెళ్ళింది. 8,000 పైగా కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి. 5 లక్షల మనీని ట్రాన్స్ఫర్ అయితే చేసామన్నమాట. సో ఈ 2-3 days నుంచి చాలా తక్కువ ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే సేల్ చేసుకోండి. అవసరం లేదు, మనకు మనీతో పర్లేదు అన్న వాళ్ళు మాత్రం సో అలాగే ఉంచుకోండి. సో ఆర్థికంగా పరిస్థితి బాగలేదు అన్న వాళ్ళు మాత్రమే సేల్ చేసుకోండి. అందులో కూడా సగం ఉంచుకొని సగం సేల్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో 3 months టైం అయితే ఉంది. లాంచింగ్ డేట్ మనకు ఫిబ్రవరి కానీ మార్చి కానీ లాంచింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రైస్ ఎంత పెడతారో తెలియదు కాబట్టి సో కనీసం ఒక 500 ఉన్నాయనుకోండి, సో 300 సేల్ చేసుకోండి, 200 అనేది అలాగే ఉంచుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే నా నెంబర్ అనేది ప్రతి ఒక్కరు నోట్ చేసి పెట్టుకోండి. ఏ డౌట్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ అయితే చేయండి. అలాగే కేవైసీ అనేది ఇంతవరకు కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. ఎవరెవరికి డెడ్లైన్ అయితే ఇచ్చారో వాళ్ళందరూ కంప్లీట్ అయితే చేసుకోండి. సో రాని వాళ్ళు మాత్రం నా దగ్గరికి అయితే వచ్చి ఫ్రీగా కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా చేసుకొని వెళ్ళొచ్చు. సో చాలామందిగా ఇంతవరకు పై నెట్వర్క్ అప్లికేషన్లో రిజిస్టర్ అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం మనం రిజిస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం పైన ఐ కార్డ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైతే అవుతుంది అనమాట. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ వీడియో. సో ఈ వీడియో అనమాట స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను కదా, ఈ వీడియో ఈజీగా ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైతే అవుతుంది అనమాట. పై నెట్వర్క్ అప్లికేషన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేశాను. కొత్త వాళ్ళు మాత్రం రిజిస్టర్ అయితే అవ్వండి త్వరగా. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 lines మీద క్లిక్ చేయండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యానెట్ మీద క్లిక్ చేయండి. మ్యానెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యానెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. కింద దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 7th స్టెప్ కేవైసీ అని ఉంది కదా, సబ్మిట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పై బ్రౌజర్లకి మీకు రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ సక్సెస్ఫుల్గా పాస్ అయి ఉంటుంది. సో కింద ఇక్కడ బికమ్ వాలిడేటర్ మీద క్లిక్ చేయండి. బికమ్ వాలిడేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ వాలిడేటర్ ట్రైనింగ్ అని ఉంటుంది, వాలిడేటర్ క్యూజ్ అని ఉంటుంది, వాలిడేటర్ అండ్ రివార్డ్స్ అని ఉంటుంది, గెట్ స్టాండర్డ్ అని ఉంటుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో కింద గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు సో ఈ బికమ్ వాలిడేటర్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. సో పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటుంది. సో కింద ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ, డౌన్లోడ్, షేర్ సో ఇవన్నీ ఏం చేయకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు, మీరు డౌన్లోడ్ అనేది చేయకూడదు. సో ఈ పేజ్ అయితే కాదు, డౌన్లోడ్ షేర్ అనేది ఈ పేజ్ కాదు. సో పై నెట్వర్క్ అప్లికేషన్లో ఏదైనా కానీ సో డౌన్లోడ్ చేయకూడదు, షేర్ చేయకూడదు అని కండిషన్ అనమాట. కేవైసీకి సంబంధించి ప్రాసెస్ ఎలా చేయాలి అనేది సో ఈ ఎగ్జామినేషన్ కింద మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేవైసీ వాలిడేటర్ ట్రైనింగ్ అని ఉంటుంది. స్టార్ట్ ట్రైనింగ్ మీద అయితే స్టార్ట్ ట్రైనింగ్ మీద అయితే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ మ్యాచ్ అని కనిపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ ఐడి కార్డ్ వచ్చేసి సో కరెక్ట్ అయితే లేదు. సో కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసి సో
ఇన్కరెక్ట్ ఐడి అని ఉంటుంది. సో ఇన్కరెక్ట్ ఐడి మీద అయితే క్లిక్ చేయండి. నో మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ ఐడి మీద అయితే క్లిక్ చేయండి. సో ఇన్కరెక్ట్ ఐడి మీద అయితే క్లిక్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కరెక్ట్ ఆన్సర్ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అని సో ఇక్కడ డన్ అని వస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ మ్యాచ్ అని ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం హైడ్ చేసి పెట్టారు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా అయితే ఉంది. సో ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఎస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కరెక్ట్ ఆన్సర్. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ మ్యాచ్. సో ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ ఐడి కార్డు మనకు అన్క్లియర్ అనమాట. సో క్లియర్ లేదు, బ్లర్ ఉంది కాబట్టి నో మీద అయితే క్లిక్ చేసి అన్క్లియర్ ఫోటో మీద క్లిక్ చేసి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఐడెంటిటీ మ్యాచ్. సో ఐడెంటిటీ మ్యాచ్ రెండు ఫోటోస్ సేమ్ ఉన్నాయా లేదా అనేది వస్తుంది. సో రెండు ఫోటోస్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్. సో అలాగే ఇక్కడ ఐడెంటిటీ మ్యాచ్. సో ఒక ఫోటో బాగుంది, ఒక ఫోటోలో బ్లాక్ ఉంది కాబట్టి సో నో. సో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నో మీద క్లిక్ చేసి అన్క్లియర్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైనస్ చెక్. మనం వీడియో కేవైసీ అయితే చేస్తాం కదా, లైనస్ ఎలా చేయాలి అనేది ఆన్సర్. సో కరెక్ట్గా అయితే ఉండాలి నించొని. సో ఓకే ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కరెక్ట్గా నించుని అయితే ఉండాలి కాబట్టి సో నించుని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సో కరెక్ట్ ఆన్సర్ స్టార్ట్. సో సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎగ్జామినేషన్ అయిపోయినాయి. సో ఇక్కడ క్యూజ్ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టార్ట్ క్యూజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో స్టార్ట్ క్యూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది వాలిడేటర్ క్యూజ్కి సంబంధించి. వెన్ కెన్ వాలిడేటర్ షేర్ వాలిడేటర్ డాటా. సో లాస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది. సో కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ వెన్ కెన్ వాలిడేటర్ డౌన్లోడ్ రికార్డ్ షేరింగ్ అని వస్తుంది. సో డౌన్లోడ్ చేయకూడదు, షేర్ చేయకూడదు, రికార్డ్ చేయకూడదు అని ఆప్షన్ అనమాట. ఇక్కడ నెవర్ డౌన్లోడ్ అని సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రైవసీ పెనాల్టిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ కింద ఆల్ ఆఫ్ ది అదర్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్గా వాలిడేటర్ అయినట్టే అనమాట మీరు. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో నేను వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే ఈ క్వశ్చన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సక్సెస్ఫుల్గా మీరు వాలిడేటర్ అయితే అవుతారు. సో ఇక్కడ నుంచి కంగ్రాచులేషన్ క్యూజ్ కంప్లీట్ అయితే అయిపోయింది. స్టార్ట్ వాలిడేటర్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్లో అయితే చెప్పాను కదా, పై ఎర్న్ కమింగ్ సోన్ అయితే ఉంటుంది. పెండింగ్ వాలిడేటర్ ఎంతమంది అయితే ఉన్నారు, సక్సెస్ఫుల్గా వాలిడేటర్ ఎంతమంది కేవైసీ కంప్లీట్ చేశారు, అలాగే టోటల్ వాలిడేటర్ ఎంతమంది ఉన్నారు మీ కింద జాయిన్ అయ్యి. సో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కింద అక్యురసీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో టోటల్ రివార్డ్స్ పాయింట్స్ మొత్తం బూస్టింగ్ ద్వారా వచ్చే రేటింగ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, అక్యురసీ పర్సెంటేజ్ అనమాట. సో ఇది ఇలా ఈజీగా మీ కింద ఎంతమంది అయితే మెంబర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళను ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేస్తే కనుక రివార్డ్స్ పాయింట్స్ కొన్ని బూస్టింగ్ రేట్స్ ద్వారా వచ్చే పాయింట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అర్థమైందిగా, ఎవరి కింద అయితే ఎక్కువ మంది మెంబర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే బికమ్ వాలిడేటర్ అయితే అవ్వండి. ఎగ్జామ్ నేను చూపించినట్టుగా ఎగ్జామ్ అనేది ఇలా అటెండ్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా వాలిడేటర్ అయితే అవుతారు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.